ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గాత్రం భస్మసితం సితంచ హసితః హస్తే కపాలం సితం ఖట్వాంగశ్చ సితం సితంచ వృషభః కర్ణే సితే కుండలే గంగాఫేన సితా జటా పశుపతే చంద్రం సితో మూర్ధని సోయం సర్వసితం దదాతు విభవం పాపక్షయం సర్వదా. శివాయ గురవే నమః అంటూ శివస్వరూపాన్ని గురుమూర్తిగా భావించి మనం నమస్కరిస్తాం. కారణం ఏమిటి అంటే, ప్రపంచంలోని గురువులంతా తమ ప్రవచనాల ద్వారా, తమ ప్రవర్తన ద్వారా వారి సందేశాన్ని జనబాహుళ్యానికి అందిస్తూ ఉంటే, శివుడు ప్రవచనము ప్రవర్తనతో పాటు తన స్వరూపంతో కూడా అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. కనుక జ్ఞానస్వరూపమైన ఆ దక్షిణామూర్తి తన వేషధారణతో, తన స్వరూపంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. గురు సందేశం కార్యక్రమంలో ఆ విజ్ఞాన రహస్యాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధూర్జటి శివుడి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ, వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేకిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నీవీలాగున ఉండియున్ తెలిసియున్ నీ పాదమూలంబు నన్ను నారాయణుడు ఎట్లు చేర్చ మానసమున్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇలా ఉన్న నీ రూపాన్ని ఎలా ఆరాధించాడయ్యా శ్రీ మహావిష్ణువు అని ప్రశ్నిస్తాడు. నిజానికి శివస్వరూపంలోని ఆంతర్యం మనం అవగతం చేసుకోగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. గాత్రం భస్మసితం, ఒంటి నిండా భస్మాన్ని పూసుకుంటాడైనా. ఎందుకని? పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాతపావక దగ్ధమన్మభ విగ్రహం భస్మదిగ్ధ కలేవరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటాడు మార్కండేయుడు. మార్కండేయుడు చెప్పిన, ఆ మహాదేవుడే చెప్పిన ఒకే సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏమిటది అంటే, దహనయోగ్య ఇది దేహ. ఏ దేహాన్ని చూసైతే నువ్వు గంతులు వేస్తున్నావో, అందంగా ఉన్నావని, అధికారంలో ఉన్నావని, అందలమెక్కి ఉన్నావని, అందరి మన్ననలను పొందుతున్నావని మురిసిపోతున్నావో, ఆ దేహం దగ్ధమయ్యేది, మిగిలేది బూడిదే. పాదరక్షలకు ఉన్న విలువ ఈ జీవుడిలోని చైతన్యం అంతరించిన తరువాత ఈ దేహానికి ఉండదు. వర్షం పడుస్తూ ఉంటే బురదలో నడవటం కష్టమని చెప్పి ఒక వ్యక్తి తన పాదరక్షలను వేరొకరి ఇంటి చావిట్లో వదిలేసి వెళ్ళాడు. ఏమండి, వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని అడిగాడు. దాందేం భాగ్యన్ననా, అక్కడ పెట్టి వెళ్ళమంటూ ఆ ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తరువాత ఆ వ్యక్తి గారి తండ్రి గారు పరమపదించారు. ఆ పార్థివ దేహాన్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు వర్షం పడింది. పోయినసారి వర్షంలో బురదలో నడవటం కష్టమని నా పాదరక్షలను ఈ ఇంటి చావిట్లో పెట్టాను, ఇది మా నాన్నగారి మృతదేహం, ఆయన ఎందుకు కాదంటాడు అని చెప్పి ఆ ఇంటి యజమానిని పిలిచి, ఏమండి, వర్షం తగ్గేదాకా మా నాన్నగారి మృతదేహాన్ని మీ ఇంటి చావిట్లో ఉంచుతాను, ఒప్పుకుంటారా అంటే ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదని చెప్పాడు. అంటే పాదరక్షలకు ఉన్న విలువ కూడా దేహంలోని చైతన్యం అంతరించిన తర్వాత ఈ దేహానికి లేదు, ఇది తగులబెట్టవలసినదే అని చెప్పటం కోసం
గాత్రం భస్మసితం, ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడు. భవబంధాలు బూడిదే అన్న సత్యాన్ని, భస్మాన్ని ఒళ్ళంతా పులుముకుంటూ మనకు తెలియచేస్తున్నాడు. ఈ సత్యం నీకు అర్థమైతే నీ పెదవుల మీద చిరునవ్వు విరుస్తుంది. ఎందుకంటే అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. పడిపోయేది ఈ దేహం, కానీ నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి ఆ చైతన్యం కాదు. అది ఎప్పుడూ ఉంటుంది. నేను ఆ చైతన్యాన్ని అన్న భావన నీలో బలంగా ఉన్నప్పుడు, దేహం మీద వ్యామోహం నీకు లేనప్పుడు, నీకు దేన్ని చూసి భయపడాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అందుకే ఆ సత్యాన్ని గుర్తించినటువంటి జీవుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. అలెగ్జాండరు భారతదేశాన్ని కైవసం చేసుకోవాలని పురవీధులలో నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ లేచి నమస్కారం చేశారు, కానీ ఒక సాధువు లేచి నిలబడలేదు. ఎందుకు లేవలేదయ్యా అంటే, నీలో నాలో ఉన్న చైతన్యం ఒకటే అయినప్పుడు నేనెందుకు లేచి నిలబడాలి, నాకంతా భగవంతుడే కనబడుతున్నాడు అని తెలియజేశాడు. ఇలా అంతా విష్ణు చైతన్యమే అన్న భావన దృఢంగా నీలో పాదుకొని ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని పెదవుల మీద తెల్లటి చిరునవ్వు విరయిస్తూ మనకు తెలియజేశాడు శంకరుడు. హస్తే కపాలం సితం, చేతిలో తెల్లటి కపాలాన్ని పట్టుకొని నిలబడ్డాడు. ఎందుకని అంటే, ఈ దేహము శాశ్వతము కాదు, దేహము శాశ్వతము కాదన్న సత్యాన్ని గుర్తించిన నీకు దుఃఖము లేదు. ఈ రెండు విషయాలు వినటానికి చాలా బాగున్నాయి, కానీ ఎలా వీటిని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి అన్న సందేహం నీకు కలుగుతుందని గుర్తించినటువంటి ఆ సదాశివుడు నీ కపాలంలో, నీ మస్తిష్కంలో, నీ ఆలోచనలో నన్ను ఉంచుకోమన్న సత్యాన్ని తెలియజేయటం కోసం చేతిలో కపాలం పట్టుకొని నిలబడ్డాడు. కపాలంలో తింటానంటావు, శ్మశానంలో ఉంటానంటావు, అడిగినోళ్ళందరికీ బూడిదే ఇస్తానంటావు. ఏం గొప్ప, ఏం గొప్ప, ఏం గొప్పరో. ఆయన కపాలంలో తింటూ శ్మశానంలో ఉండటానికి కారణం ఏమిటి? అందరికీ భస్మాన్నే ప్రసాదంగా అందించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, నీ మస్తిష్కంలో ఆ శివస్వరూపాన్ని నువ్వు ఉంచుకోగలిగినప్పుడు శ్మశానంలో కూడా నీకు నేను తోడుంటాడన్న సత్యాన్ని నీకు తెలియజేయటం కోసం, పడిపోయే ఈ దేహం మీద భ్రాంతిని వదలమని చెప్పటం కోసం కపాలంలో తింటూ శ్మశానంలో ఉంటూ భస్మాన్ని ప్రసాదంగా నీకు అందిస్తున్నాడు. ఇంత అద్భుతమైన జ్ఞానము మనకు శివస్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా సిద్ధిస్తుంది. మనస్సు, వాక్కు, శరీరము త్రికరణాలు అనబడతాయి. ఈ త్రికరణాలు ఎప్పుడైతే శుద్ధి అవుతాయో అప్పుడు ఖట్వాంగశ్చసితం, ఇంకొక చేతిలో గడ్డలే పట్టుకొని ఉన్నాడు. కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశాంకుచ ఢమరుక మృగ శూల చాప బాణ గదా శక్తి డిండి వాల తోమల ముసల ముసండ ముద్గరీ ప్రాసపరిగ పట్టిక శత్రుఘ్నాయ భీకరకర శాస్త్రదంష్ట్ర కరాళవదన అంటూ శివుణ్ణి మనం స్తుతిస్తాం. ఆయన ఒక చేతిలో ఖడ్గము, ఇంకొక చేతిలో కపాలం. ఎప్పుడైతే త్రికరణాలు శుద్ధి అవుతాయో అప్పుడు ఎదురయ్యే అవాంతరాలన్నింటినీ ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన ఆత్మవిశ్వాసం నీ సొంతం అవుతుంది. అది తెలియచేయటం కోసం ఒక చేతిలో కపాలము, ఇంకొక చేతిలో ఖడ్గము, గొడ్డలి పట్టుకొని ఉన్నాడు. ఇలా త్రికరణాలను శుద్ధి చేసుకొని ప్రపంచంలో ఏ శక్తి నన్ను ఎదిరించలేదు అన్న ఆత్మవిశ్వాసం నీలో పెళ్ళుబుకాలి అంటే నువ్వు వృషభం ఎక్కి సంచరించాలి, ఎద్దునెక్కి విహారం చెయ్యాలి. ఎద్దును ఎలా ఎక్కుతామండి? కార్యక్రమంటే, విమానం ఎక్కమంటే ఎక్కుతాం కానీ అన్న సందేహం మనకు కలుగుతుంది. ఎద్దు ధర్మానికి చిహ్నం. ధర్మబద్ధమైన జీవనం నీదైనప్పుడు త్రికరణాలు శుద్ధి కావటమే కాదు,
ఏ సమస్యనైనా సమర్థంగా ఎదుర్కొనేటువంటి ఆత్మవిశ్వాసం నీ సొంతమవుతుంది. అది తెలియచెప్పటం కోసమే వృషభాన్ని వాహనంగా చేసుకున్నాడు ఆ సదాశివుడు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అని సుందరకాండ మొదటి సర్గం 3వ శ్లోకంలో 100 యోజనాల సముద్రాన్ని దాటాలన్న కష్టసాధ్యమైన కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి హనుమంతుడు కూడా గవాంపతిరివా బభౌ వృషభంలాగా వృద్ధి చెందాడు అని వాల్మీకి కూడా తెలియజేస్తాడు. కనుక ధర్మబద్ధమైన జీవనం ఎంత ఆవశ్యకమో శివుడు వృషభ విహారిగా మారి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కర్ణే సితే కుండలే, అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. కానీ దీన్ని ఆచరణలో పెట్టాలి అంటే ఏ విధమైన అభ్యాసం చెయ్యాలి అంటే కర్ణే సితే కుండలే, చెవులకు తెల్లటి కుండలాలు పెట్టుకొని మరి ఆయన నిరంతరము భగవన్నామాన్ని వింటూ ఆయన గాథలను చర్చిస్తూ ఆయన స్వరూపంలోని ఆంతర్యాన్ని గుర్తిస్తూ నువ్వు జీవితం గడపగలిగితే అద్భుతమైన జీవనం నీ సొంతమవుతుంది. ఈ విధంగా త్రికరణాలు శుద్ధి అయి ఆత్మవిశ్వాసం వృద్ధి చెంది ధర్మబద్ధమైన జీవనం నీ సొంతమవుతుంది. ఏవండి, కేవలము కుండలాలు ధరించినంత మాత్రాన, మాటలు విన్నంత మాత్రాన ఇది సాధ్యమవుతుందా అన్న సందేహం కలగటం సహజం. కలౌ శ్రవణాన్ముక్తి అని, కలియుగంలో వింటం ద్వారా బాగుపడవచ్చు అని అర్థం. ప్రవిశ్య కర్ణానంద్రేణ స్వానాం భావసరోరుహాం ధునోతి శమలం కృష్ణ అని భాగవతంలో చెబుతాడు. అద్భుతమైన భగవత్ కథలను చెవి ద్వారా హృదయంలోకి నువ్వు పంపగలిగినప్పుడు, వాటిని అవగతం చేసుకోగలిగినప్పుడు నీ మనస్సులో ఉన్న కల్మషమంతా కడిగి వేయబడుతుంది. నేత్రై శ్రోత్రై చ పీత్వా అంటాడు నారాయణీయంలో నారాయణ భట్టతిరి. అద్భుతమైన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కనులలో చూస్తూ చెవులతో తాగాలట. చెవులతో తాగటం అంటే దాన్ని నువ్వు అర్థం చేసుకుని ఆ స్వరూపం యొక్క ఆంతర్యాన్ని గుర్తించి దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యమని అర్థం. ఇలా త్రికరణాలు శుద్ధి అయ్యి సమస్యలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ధర్మబద్ధమైన జీవితాన్ని నీ సొంతం చేసుకుని అద్భుతమైన భగవన్నామాన్ని స్మరిస్తూ వింటూ గాథలను అధ్యయనం చేస్తూ జీవితాన్ని గడపగలిగితే గంగాఫేన సితా జటా పశుపతే చంద్రం సితోమూర్ధని, ఆయన జటాజూటంలో వేగంగా వరవడితో ప్రవహించే గంగా ప్రవాహం నుంచి ఉబికినటువంటి ఆ నురుగు చాలా అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ నీకు మార్గదర్శకం చేస్తుంది. గంగ విష్ణు పాదోద్భవ, శివుని జటాజూటంలో ఉన్నటువంటి పవిత్రమైన జలం. ఈ గంగా నదిలో అనేక శవాలను వేయడం చూస్తూ ఉంటాం. అక్కడ బూడిద పదార్థాలు ఎన్నో ఆ జలాన్ని కలుషితం చేస్తూ ఉన్నా అది పవిత్రంగా ఎందుకు భావింపబడుతోంది అంటే, ఉద్భవించింది విష్ణు పాదముల నుంచి కనుక, చరించినది శివుని జటాజూటంలో కనుక, ఇక ఏ రకమైన మాలిన్యము ఆ గంగను తాకలేవు. అలానే నిరంతరము త్రికరణాలను శుద్ధి చేసుకొని ఆత్మవిశ్వాసంతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ సత్సంగంలో ఉన్న నీకు ఎలాంటి మాలిన్యము అంటదయ్యా. అందుకే అప్పుడు చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించిన శివస్వరూపం నీకు మార్గదర్శకమవుతుంది. చంద్రుణ్ణి శివుడు ఎందుకని శిరస్సు మీద ధరించాడు అంటే, గుణదోషవు బుధో గృహ్ణాన్ ఇందుక్ష్వేలా విశ్వేశ్వర శరసా శ్లాఘతే పూర్వం పరం కంఠేరి యచ్చతి.
సముద్ర మథనంలో బయటపడ్డ గరళాన్ని గొంతులో పెట్టుకుని బయటికి వచ్చిన చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్న శివుడు సమాజంలో తిరిగేటప్పుడు ఎదుటివాడిలో ఉన్నటువంటి చెడు గుణాలను గొంతులో పెట్టుకొని సద్గుణాలను వెన్నెలలాగా నలుగురికి చూపే ప్రయత్నం చేయమన్న సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇలాంటి స్వరూపాన్ని నిరంతరము నువ్వు గుర్తు చేసుకుంటే అంతా సత్వగుణ సంపన్నంతో తెల్లగా, ఒంటికి భస్మం తెల్లగా, పెదవుల మీద చిరునవ్వు తెల్లగా, చేతిలో కపాలము, ఇంకో చేతుల్లో గొడ్డలి ధవళవర్ణంలో భాసిస్తూ ఉంటే, విహరించే వృషభం శ్వేతవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటే, చెవికి ఉన్న కర్ణ కుండలాలు, జటాజుట్టంలో ప్రవహించే గంగానది నురుగు, నెత్తి మీద ఉన్న చంద్రుడు అద్భుతమైన ప్రకాశాన్ని అందజేస్తూ ఉంటే, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతివాడు అద్భుతమైన ఆనందంతో వెళ్ళి విరుస్తాడు. ఇది గురు సందేశం కార్యక్రమంలో దక్షిణామూర్తి సందేశంగా మనం గుర్తించగలిగితే మన జీవితం మారిపోతుంది. అద్భుతమైనటువంటి ఆనందం మన సొంతమవుతుంది. ఇలా స్వరూపం ద్వారా ఆ శివుడు అద్భుతమైన మనకు సందేశాన్ని ఇచ్చాడు కదా. మరి ప్రవచనము, ప్రవర్తన ఈ రెండింటి ద్వారా ఎలాంటి సందేశాన్ని అందజేశాడు అంటే, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం న్యువానం వర్షిష్ఠాంతే వసతి కుశలగణైరామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమిడే. మౌనంగా ఉండి వ్యాఖ్య చేయగలగటమే పరబ్రహ్మ తత్వము అని తెలియజేస్తూ, మౌనంగా ఉండి ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని అంతర్గతమైన చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యమని తన ప్రవచనంగా తెలియజేస్తున్నాడు. దక్షిణామూర్తిని ఆరాధన చేసేవాడు మౌనంగా ఉండటానికి ఇష్టపడతాడు తప్పితే మాట్లాడటానికి ఇచ్చగించడు. ఆయన ప్రవచనం అదే. 1 గంట సేపు నువ్వు మాట్లాడేటువంటి ఎకస్టిక్ ఎనర్జీని అంతా కన్జర్వ్ చేయగలిగితే దాంతో ఒక 1 HP మోటారు తిప్పవచ్చు అని ఆధునిక విజ్ఞానం తెలియజేస్తున్న నేపథ్యంలో మౌనానికి ఎంత గొప్ప శక్తి ఉన్నదో మనం గుర్తించవచ్చు. అందుకే కనీసం నెలలో 1 రోజైనా మౌనవ్రతాన్ని వహించమని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. ఎంతసేపు నీ ప్రతిభను ప్రకటిస్తూ నీ ప్రవచనాల ద్వారా, నీ మాటల ద్వారా నీ గొప్పదనాన్ని నలుగురు గుర్తించాలన్న ప్రయత్నం నువ్వు చేస్తావు. కానీ మౌనంగా ఉండటాన్ని అభ్యాసం చేయగలిగితే మహిమాన్వితమైన జీవితాన్ని గడపవచ్చు. మితభాషి, స్మితభాషి, పూర్వభాషి అని అయోధ్యకాండలో రామచంద్రుని యొక్క లక్షణాలు తెలియజేస్తారు వాల్మీకి మహర్షి. మితభాషి తక్కువగా మాట్లాడతాడు. స్మితభాషి ఆ మాట్లాడే మాటలు కూడా నవ్వుతూ మాట్లాడతాడు. పూర్వభాషి ఎదుటివాడు పలకరించాలని ఏనాడు కోరుకోడు రామచంద్రమూర్తి. తానే ముందర పలకరించి ప్రసంగం ప్రారంభించి తక్కువగా మాట్లాడుతూ వాడు చెప్పేదంటే వింటూ నవ్వుతూ వింటూ ఎదుటివాడికి ఆనందం కలగజేస్తాడు. కనుకనే క్షణం క్షణం ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయ. రాముణ్ణి చూస్తున్నా కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుందిట, ఆయన మాటలు వింటున్నా కొద్దీ ఇంకా వినాలనిపిస్తుందిట. అందుకే శివుడికి రామనామం అంటే చాలా ప్రీతి. ఎవరైనా రా అని అనగానే వాడు మా అని కూడా అంటాడేమో అని చెవి యొగ్గి వింటట. ఇలా శివుని యొక్క స్వరూపము, శివుని ప్రవచనము అయిన తరువాత శివుని ప్రవర్తన ఏమిటి? ఆయన ప్రవర్తన ఎవరు ఏది అడిగితే అది ఇచ్చే అద్భుతమైనటువంటి తత్వమే శివతత్వం. వజ్రాంగుడి భార్య రత్నాంగి. ఆ రత్నాంగికి ఇంద్రుడి సింహాసనం కైవసం చేసుకునే కొడుకు కావాలన్న కోరిక కలుగుతుంది. తారకాసురుడు జన్మిస్తాడు. తారకాసురుడు కఠోరమైన తపస్సు చేసి తనంతటి వీరుడు ప్రపంచంలో లేకుండా కేవలము శివ తేజస్సుతో మాత్రమే మరణం సంభవించే విధంగా
వరాన్ని కోరుకుంటాడు. శివుడు సతీదేవి విరహంతో ఉన్మత్తుడై సంచరిస్తూ ఉంటాడు. కనుక శివ తేజస్సు భూమండలం మీద ఆవిర్భవించే అవకాశమే లేదని భావిస్తాడు తారకాసురుడు. దేవతలంతా వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తారు. సతీదేవియే పార్వతీదేవిగా అవతరించింది, ఆమెను వివాహం చేసుకొని నీ కుమారుణ్ణి మాకు అందించగలిగితే తారకాసురుణ్ణి వధించి తిరిగి స్వర్గాన్ని మా ఆధీనంలోకి తెచ్చుకొని ప్రజలనందరినీ ఆనందంగా ఉంచవచ్చు అని అభ్యర్థిస్తారు. మొదట అయిష్టంగా కాదన్నా తరువాత వారి ప్రార్థనలు విని దానికి ఒప్పుకుంటాడు విరాగిగా సంచరిస్తున్న శివుడు. తరువాత దేవతలకు అనుమానం వస్తుంది. హిమవంతుడు, మేనాదేవి వీరిద్దరి పుత్రిక అయిన పార్వతీదేవిని హిమవంతుడు శివుడికి కన్యాదానం చేస్తే హిమవంతుడికి ముక్తి దొరుకుతుంది. అందరికీ అన్నీ ఇచ్చేవాడికే కన్యాదానం చేసిన ఫలితాన్ని పొందిన హిమవంతుడు ఇహ ఈ భారతావనిలో ఎలా ఉంటాడు? రత్నాకరాం ధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం అంటూ ఆ భారత మాతకు మనం ప్రతినిత్యము నమస్కరిస్తూ ఉంటాం. అలా ఎప్పుడైతే హిమవంతుడు శివుడికి పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తాడో అప్పుడు హిమవంతుడు ముక్తి పొందుతాడు. భారతావని ఉనికికే చేటు వాటిల్లుతుంది, ప్రమాదం ఏర్పడుతుంది అని భావించి బృహస్పతి దగ్గరికి వెళ్ళి హిమవంతుడు అయిష్టంగా కన్యాదానం చేసే విధంగా ఆయనను ప్రేరేపించమంటారు. బృహస్పతి అంటాడు, ఇది శివద్రోహం, ఈ పని నేను చెయ్యలేను, బ్రహ్మదేవుడిని అడగమంటారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన దేవతలు తమ సమస్యను బ్రహ్మదేవుడికి విన్నవిస్తే ఈ విధంగా హిమవంతుడి మనసును మార్చటం నా వల్ల కాదు, ఈ పని చేయటానికి విష్ణువు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు. సతీదేవి విరహంతో బాధపడుతున్నటువంటి శివుడు పార్వతిని వివాహం చేసుకొని ఆనందంగా ఉండాలని అనుకుంటాడు, కానీ ఆయన వివాహాన్ని భగ్నం చెయ్యాలని ఏనాటికి తలపెట్టడు. మరి ఏం చెయ్యాలని ఆలోచిస్తే ఈ పని చెయ్యగలిగిన వాడు శంకరుడు ఒక్కడే అని ఉపాయం చెబుతాడు బ్రహ్మదేవుడు. శివుడి దగ్గరికి వెళ్ళి తమ సమస్యను విన్నవిస్తారు దేవతామూర్తులంతా. హిమవంతుడు ఇష్టంగా నీకు కన్యాదానం చేస్తే ఇహ భారతావనిలో హిమాలయ పర్వతమే ఉండదు కదా అంటే వాళ్ళ కోరికను మన్నించి తన వివాహాన్ని తానే చెడగొట్టుకోవటం కోసం కపట బ్రాహ్మణ వేషంలో హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అనయము లుప్త క్రియాకలాపుడు మనహీనుడు మర్యాద లేనివాడు, ఏమయ్యా నువ్వు శివుడికి చెందుగా వివాహం చేస్తావు? ఆయన ఎప్పుడు ఏమీ చేయకుండా ధ్యానంలో ఉంటాడు, ఒళ్ళంతా భస్మం పెట్టుకుంటాడు, మెళ్ళో కపాల మాల వేసుకుంటాడు, పాములన్నీ ఒంటి నిండే ఉంటాయి, దిగంబరంగా తిరుగుతుంటాడు, శౌచం అంటే ఏమిటో తెలియదు. అలాంటి వాడికి ఎందుకు ఇస్తావయ్యా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతూ పీతాంబరాన్ని ధరించిన విష్ణువును అల్లుడిగా చేసుకోవయ్యా అని హిమవంతుడి మనసును విరిచేస్తాడు కపట బ్రాహ్మణ వేషంలో ఉన్న శివుడు. ఈ మాటలన్నీ విన్న మేనాదేవి, నా కూతురుని శివుడికిచ్చి వివాహం చేస్తే నేను అగ్ని ప్రవేశం చేస్తాను, విషం స్వీకరించి మరణిస్తాను అని ఖచ్చితంగా చెబుతుంది. వచ్చిన పని అయిందని శివుడు తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తరువాత మునులందరినీ పిలిచి, పార్వతీదేవి నిత్యము నాకు సపర్యలు చేస్తూ నా గురించి తపస్సు చేస్తోంది, పార్వతిని హిమవంతుడు నాకిచ్చి వివాహం చేసే విధంగా ఆయనను ప్రేరేపించమంటూ వాళ్లను అభ్యర్థిస్తాడు. ఎంత విచిత్రంగా ఉందండి శివతత్వం.
అంటే అందరి కోరికలు తీర్చటం కోసం, అందరికీ ఆనందం కలిగించటం కోసం నువ్వు ఎలాంటి ఖేదాన్నైనా భరించి వాళ్ళను కటాక్షించే ప్రయత్నం చెయ్యమని చెప్పటమే శివతత్వంలోని ఆంతర్యం. అదే గురుతత్వం. ఇలా గురు సందేశం కార్యక్రమం ద్వారా మనను మనం సంస్కరించుకుంటూ మనలో ఉన్నటువంటి ఆసురీ లక్షణాలను, అరిషడ్ వర్గాలను అంతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ప్రతివాడు గురుతత్వాన్ని గుర్తిస్తూ తమను శిష్యరికం నుంచి గురుతత్వంలోకి మార్చుకోవాలన్నదే గురు సందేశం యొక్క లక్ష్యం. కనుక ఒకప్పుడు భారతదేశంలో ఏ విధంగానైతే అద్భుతమైనటువంటి భక్తి భావంతో సమాజ శ్రేయస్సే లక్ష్యంగా భావించి గురువుల యొక్క మాటలను వేదంలా స్వీకరించి తాము ఆచరిస్తూ తమ ముందు తరాల వారిని సంస్కరించే ప్రయత్నం చేశారో, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలేనేహ మహత యోగో నష్ట పరం తప అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు పరంపరానుగతంగా వస్తున్నటువంటి ఈ జ్ఞానాన్ని కాలక్రమంలో కోల్పోయిన మనం తిరిగి తెలుసుకుంటూ జీవితాన్ని సంస్కరించుకుంటూ విశ్వగురు స్థానానికి చేరాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని సంకల్పించటం జరిగింది. కనుక గురు సందేశం కార్యక్రమంలో చెప్పబడే ప్రతి వాక్యాన్ని అవగతం చేసుకుంటూ అర్థం చేసుకున్న విషయాన్ని ఇతరులకు అందజేస్తూ అద్భుతమైన శ్రేయోదాయకమైన జీవనానికి సోపానాలు నిర్మించుకుంటూ సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న సత్యాన్ని గుర్తించాలన్నదే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం. ఓం తత్సత్.